హాయ్ అండి, వెల్కమ్ టు అంజలి టైలరింగ్ వీడియోస్. ఈరోజు ఈ వీడియోలో 38 సైజ్ బ్లౌజ్ కటింగ్ చేద్దాం. ముందుగా ఈ బ్లౌజ్ పీస్ని ఫోల్డింగ్ మన వైపు, మిషన్ అంచులు రెండు మనకు ఆపోజిట్గా వేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పొడవుని కొలుచుకుందాం. బ్లౌజ్ పొడవుని కొలుచుకునేటప్పుడు ఈ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ పైకి వచ్చేలాగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. బ్లౌజ్ పొడవుని ఇలా భుజం కుట్టు దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ డాట్ కి స్ట్రైట్గా ఇలా పట్టుకుని టైట్గా పట్టుకుని కొలుచుకోవాలి. పదహారు అంగుళాలు ఉంది. పొడవు 16 అంగుళాలు ఉంది. 16కి ప్లస్ 1 కలుపుకోవాలి, 17. ఎందుకంటే కింద పైన ఖర్చుల కొరకు. ఇదే 16 అంగుళాలని 16 ప్లస్ ఇదే 17 అంగుళాలని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. లెంత్ 16 ప్లస్ 1 17. ఈ 1 ఇంచ్ ఖర్చుల కోసం, పైన కింద ఖర్చుల కోసం. ఇప్పుడు నడుము లూజ్ కొలుచుకోవాలి. నడుము లూజ్ కొలుచుకోవాలంటే ఈ బ్లౌజ్ ఈ కాజా పట్టీని ఇలా లోపలికి ఫోల్డ్ చేసి ఇలా కొంచెం కొంచెంగా టైట్గా పట్టుకుని ఉంది. మనం 38 సైజ్ బ్లౌజ్ కుట్టాలి. కొంచెం లూజ్ కోసి పెట్టి 38. ఇప్పుడు నడుము కొలుచుకుందాం. కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసి ఇలా కొంచెం కొంచెంగా టైట్గా పట్టుకొని కొలుచుకోవాలి. నడుము 37.5 ఉంటే మనం 38 వరకు పెట్టుకోవచ్చు. నడుము లూజు 38. లో 4వ భాగం 9.5. 9 4 36, 9.5. ఇప్పుడు నడుము లూజు 9.5. ప్లస్ 1. ఈ 1 ఎందుకంటే బ్యాక్ పార్ట్ డాట్స్ కోసం. ఇప్పుడు నెక్ షోల్డర్ కొలుచుకుందాం. ఇప్పుడు చిన్న సైజ్ బ్లౌజ్లకు అయితే స్మాల్, అంటే చిన్న సైజ్ బ్లౌజ్లు అయితే 30 బిలో సైజ్ బ్లౌజ్లన్నీ స్మాల్. 30, 29,
28, 27 ఇవన్నీ స్మాల్ సైజ్ బ్లౌజ్. బిగ్ సైజ్ బ్లౌజులు అంటే 31, 32, 33, 34 ఇలా ఇవన్నీ బిగ్ సైజ్ బ్లౌజులు. ఇప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? 38 సైజ్ బ్లౌజు అంటే బిగ్ సైజ్ బ్లౌజు. అంటే స్మాల్ సైజ్ బ్లౌజులకి అయితే నెక్ ప్లస్ షోల్డర్ 5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. బిగ్ సైజ్ బ్లౌజులు అయితే 5.5 మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇది ఏ సైజ్ బ్లౌజు? 38 సైజ్ బ్లౌజు అంటే బిగ్ సైజ్ బ్లౌజు. ఇక్కడ అప్పుడు మనం మార్క్ చేసుకోవాలి 5.5. 5.5 మార్క్ చేసుకుని నెక్ 2.5, షోల్డరు 3 ఇంచెస్. ఇదే 5.5ని ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ రెండు మార్కులని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఆర్మ్ డౌన్ చిన్న సైజ్ బ్లౌజులకైనా పెద్ద సైజ్ బ్లౌజులకైనా ఎవరికైనా సరే 6 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇప్పుడు చెస్ట్. చెస్ట్ పెట్టుకోవాలంటే ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ పనేమీ లేదు. నడుము లూజు ఎంత వచ్చింది? 9.5 ఇంచెస్ వచ్చింది. ఈ 9.5 అంగుళాలకి నడుము లూజు 9.5 ప్లస్ చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 అంగుళాలు కలుపుకోవాలి. ఇది ఇప్పుడు మనకి ఏ సైజ్ బ్లౌజు? 38 సైజ్ బ్లౌజ్ అంటే బిగ్ సైజ్ బ్లౌజ్. ఎంత కలుపుకోవాలి? 1.5, 10, 30. ఇప్పుడు ఖర్చు. ఈ ఖర్చు 1.5 లేక 2, 1.5 అంగుళం లేదా 2 అంగుళాలు తీసుకోవచ్చు. నడుము దగ్గర 2 ఇంచెస్, చెస్ట్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ లైన్స్ని స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం నడుము లూజ్ ఎంత వచ్చింది? 12.5. చెస్ట్ 12.30. అంగుళాలు. అలాగే చెస్ట్ 12.30. ఇప్పుడు చంకలోతు. ఈ చంకలోతు చిన్న సైజ్ బ్లౌజులు అయితే 1 ఇంచ్, 1.5 ఇంచు, పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 1.5 ఇంచు. ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? 38 సైజ్ బ్లౌజ్ అంటే 1.5 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ స్కేల్తో చంక రౌండ్ని గీసుకోవాలి. ఇప్పుడు నెక్ డౌన్ గీసుకోవాలి. నెక్ డౌన్ ఎంత ఉంది? నెక్ డౌన్ తీసుకోవాలంటే బ్లౌజ్ని ఇలా బ్యాక్ పార్ట్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకుని ఈ పొడవును కొలుచుకోవాలి.
ఈ బ్యాక్ పార్ట్ పొడవుని కొలుచుకోవాలి. 6 అంగుళాలు వచ్చింది. ఈ 6 అంగుళాలకి +1 కలుపుకోవాలి, ఎందుకంటే కింద పైన ఖర్చుల కోసం. 6 + 1 7. ఇప్పుడు నెక్ ఎంత వచ్చింది? నెక్ లెంత్ 10 ఇంచెస్ వచ్చింది. ఇక్కడ నెక్ విత్ 2.5. ఈ 2.5కి 1/2 ఇంచ్ కలుపుకొని ఇక్కడ 3 ఇంచెస్ కలుపుకోవాలి. 2.5 నెక్ విత్. ఇక్కడికి వచ్చేసరికి 1/2 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్ని మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కుని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్లో మనకు కావాల్సిన మోడల్ నెక్ని గీసుకోవచ్చు. నేనైతే రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నా. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ డాట్స్కి మార్క్ చేసుకున్నాం. 10.5 అంగుళాలు వచ్చింది. ఈ 10.5కి టేప్ని ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా ఇక్కడ ఒక మార్క్ చేసుకుందాం. అదే మార్క్ని ఇంకొక చాట్ ఇలా మార్క్ చేసుకుని స్కేల్తో లైన్ డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఈ డాట్ పొడవుని కొలుచుకోవాలి. ఈ డాట్ పొడవు ఎంత పెట్టుకోవాలి? చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే అంటే ఈ డాట్ కోసం మనం 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఆ 1 ఇంచ్ని ఇక్కడ ఇటు ఒక 1/2 ఇంచు ఇటు ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు డాట్ పొడవుని మార్క్ చేసుకోవాలి. డాట్ పొడవు బ్లౌజ్ పొడవు 15 ఇంచులు కంటే తక్కువ ఉంటే ఈ డాట్ పొడవు 4 ఇంచెస్ పెట్టుకోవాలి. 15 ఇంచెస్ కన్నా ఎక్కువ ఉంటే 4.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి పొడవు ఎంత వచ్చింది? 17 ఇంచెస్. కాబట్టి ఈ డాట్ పొడవు 15 అంగుళాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ మనం 4.5 మార్క్ చేసుకోవాలి. స్కేల్తో లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1/2 ఇంచ్ క్రాస్ తీసుకోవాలి. బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉండడం కోసం ఈ 1/2 ఇంచ్ క్రాస్ని తీస్తాను. అలాగే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ క్రాస్ తీయాలి. ఎక్కువ తీయకూడదు, భుజాలు జారకుండా బ్లౌజ్ ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది. ఇక్కడ 1/2 ఇంచ్ వదులుకుని చంక రౌండ్ని కొలుచుకోవాలి. మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 9.5. నడుము లూజ్ ఎంత అయితే వచ్చిందో ఈ చంక రౌండ్ కూడా అంతే రావాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఈ 1/2 ఇంచు ఖర్చు కొరకు వదిలేసాం. నైన్ అండ్ హాఫ్ ఇంచెస్. నడుము లూజ్ ఎంత వచ్చింది? 9.5. ఈ 9.5 వచ్చింది, కరెక్ట్గా వచ్చింది. ఈ 2 ఇంచెస్ ఖర్చు. ఇప్పుడు ఇలా మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకుందాం.
ఈ 1/2 ఇంచ్ క్రాస్ని ఇప్పుడు కట్ చేయకూడదు. ఫ్రంట్ పార్ట్ దీన్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి కాబట్టి ఈ 1/2 ఇంచ్ క్రాస్ని ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత తీసుకోవాలి. అలాగే ఈ 1/2 ఇంచ్ క్రాస్ని కూడా ఫ్రంట్ పార్ట్తో పాటు మాత్రమే కట్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటాం. ఇక్కడ కట్ పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కూడా కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్తో లైన్ రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ శంకర్ రౌండ్ని కొలుచుకోవాలి. పన్నెండు అంగుళాలు వచ్చింది. బ్యాక్ పార్ట్ చంక రౌండ్ 12 అంగుళాలు వచ్చింది. -1 తీసేసి 11 అంగుళాలు పెట్టుకోవాలి. ఇది క్లాత్ వెడల్పు 11 అంగుళాలు వచ్చేలా చూసుకోవాలి. ఇది 8.5 అంగుళాలు ఉంది. మనకు కావాల్సినంత 11 అంగుళాలు. 8.5 అంగుళాలు ఇలాగే మనం 4 ఫోల్డ్స్ సమానంగా వేసేసి కట్ చేస్తే జాయింట్లు ఎక్కువగా పడతాయి. కాబట్టి జాయింట్లు తక్కువగా పడేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవును కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చి 8.5 అంగుళాలు ఉంది. ఈ 8.5 అంగుళాలకి 1 అంగుళం కలుపుకొని 9.5 అంగుళాలు మార్క్ చేసుకోవాలి. 9.5 1 అంగుళం ఎందుకంటే కింద పైన ఖర్చుల కోసం.
ఇదే 9.5 ఇక్కడ కూడా మార్క్ చేసుకుని ఈ 2 మార్కుని స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ మార్క్ చేసుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి అయితే 3 అంగుళాలు, పెద్ద సైజు బ్లౌజులకి అయితే 3.5 అంగుళాలు. చిన్న సైజు అంటే 30 బిలో సైజ్ బ్లౌజులన్నీ చిన్న సైజ్ బ్లౌజులు, వాటికి 3 అంగుళాలు మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులు అంటే 30 అబోవ్ సైజ్ బ్లౌజులన్నీ పెద్ద సైజ్ బ్లౌజులు. ఇప్పుడు ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు? 30 అబోవ్ అంటే 38 సైజ్ బ్లౌజు, కాబట్టి ఇది పెద్ద సైజ్ బ్లౌజు, కాబట్టి దీనికి 3.5 అంగుళాలని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని కొలుచుకోవాలి. హ్యాండ్ లూజ్ని ఇలా పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఖర్చు కోసం మనం బ్యాక్ పార్ట్లో ఖర్చు ఎంత పెట్టాం? 1.5 ఇంచ్ అయితే 1.5 ఇంచ్, 2 ఇంచెస్ అయితే 2 ఇంచెస్. మనం 2 ఇంచెస్ మార్క్ చేసాం. అలాగే ఇక్కడ కూడా ఖర్చుల కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కూడా 2 ఇంచెస్. స్కేల్తో లైన్స్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న సైజ్ బ్లౌజులకి అయితే 2 ఇంచెస్, పెద్ద సైజ్ బ్లౌజులకి అయితే 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. చంకర్ రౌండ్ కోసం ఇది మనకి ఏ సైజు? పెద్ద సైజ్ బ్లౌజ్, కాబట్టి 2.5 ఇంచెస్ మార్క్ చేసాం. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం కదా, 2.5 ఇంచెస్ని ఇలా టేప్తో ఫోల్డ్ చేసుకుని 1.25 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచు గ్యాప్తో క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఇట్లా లైన్ డ్రా చేసుకుని ఇట్లా లోపలికి 1 ఇంచు 1/2 ఇంచు ఇట్లా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్క్ చేసుకునే విధంగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మార్కర్ వీల్తో ఇలా రఫ్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చంకలోతుని తీయట్లేదండి, ఎందుకంటే ఇక్కడ హ్యాండ్స్కి అతుకు పడుతుంది, కాబట్టి అతుకు వేసిన తర్వాత చంకలోతుని తీస్తాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలంటే బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని
ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉంది యాజ్ ఇట్ ఈజ్గా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లో ఈజీగా డ్రా చేసుకోవాలంటే మనం ఈ బ్యాక్ పార్ట్ మీద ఇలా మార్కర్ వీల్తో చుండుగా రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకుంటే మార్కింగ్ పడుతుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ చిన్న సైజ్ బ్లౌజ్లకి అయితే 6, 6.5, పెద్ద సైజు బ్లౌజ్లకి అయితే 7 ఇంచెస్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఎంత ఉందో చూద్దాం. సెవెన్ ఇంచెస్ ఉంది. స్కేల్తో లైన్ డ్రా చేసుకున్నాం. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసేసి స్కేల్తో లైన్స్ డ్రా చేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ని ఈ స్కేల్తో ఇలా డ్రా చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ పార్ట్ చంక లోతు 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చంక రౌండ్ని ఈ స్కేల్తో డ్రా చేసుకోవచ్చు. కొత్తగా నేర్చుకునే వారికి ఈ స్కేల్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ తగ్గించుకోవాలి. ఎందుకంటే షేప్ బెల్ట్ కోసం 2 ఇంచెస్ మార్క్ చేసుకుని అలాగే ఇటు సైడ్ కూడా 2 ఇంచెస్ ఈ 2 మార్క్స్ని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చంక డౌన్ వైపు 1 ఇంచ్ మార్క్ చేయాలి. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ వస్తుంది అనుకుంటే మనం 1.5, 1.5 వరకు మార్క్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఉక్స్ పట్టి పొడవు ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు మనం 1.5, 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి ఎక్కువ వస్తుంది కాబట్టి నేను 1.5 ఇంచెస్కి మార్క్ చేశాను. ఓకే, మెయిన్ డాట్ వెడల్పు కోసం మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి
ఇక్కడికి 2.5 ఇంచెస్. బిగ్ సైజ్ బ్లౌజ్లైనా స్మాల్ సైజ్ బ్లౌజ్లైనా ఏ సైజ్ బ్లౌజ్లకైనా ఎవరికైనా సరే ఇక్కడ 2.5 అంగుళాలు మార్క్ చేసుకోవాలి. ఈ మెయిన్ డాట్ వెడల్పు వచ్చి చిన్న సైజ్ బ్లౌజులకి వాళ్ళకైతే 2.5 ఇంచెస్, మీడియం సైజ్ బ్లౌజులకైతే 2.35 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. పెద్ద సైజ్ బ్లౌజులకైతే 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనం 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం, ఎందుకంటే ఇది పెద్ద సైజ్ బ్లౌజ్. ఏ సైజు 38 సైజ్ బ్లౌజ్ కాబట్టి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాం. అలాగే ఫ్రంట్ పార్ట్ పొడవును కొలుచుకోవాలి. ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు చిన్న సైజ్ బ్లౌజులకైతే 1/2 ఇంచ్ మార్క్ చేసుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అదే పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఏ సైజ్ బ్లౌజు, పెద్ద సైజ్ బ్లౌజు కాబట్టి ఇక్కడ మనం 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాం. చిన్న సైజ్ బ్లౌజ్ అయినా సరే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ తక్కువ ఉండి చిన్న సైజ్ బ్లౌజ్లో అయితే 1/2 ఇంచ్ మార్క్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకు పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ మార్క్ చేసాం. స్కేల్తో లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మెయిన్ డాట్ కోసం మనం ఎంత మార్క్ చేస్తాం, 3 ఇంచెస్ మార్క్ చేస్తాం. ఈ 3 ఇంచెస్ ఇలా ఫోల్డ్ చేసి టేప్ని ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకో, 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 4 ఇంచెస్ ఉంది. ఇదే 4 ఇంచెస్ని ఇక్కడికి ఒక మార్క్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ డాట్ పొడవు ఎంత, 2.5. అది చిన్న సైజ్ బ్లౌజ్లో అయినా సరే పెద్ద సైజ్ బ్లౌజ్లో అయినా సరే 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్ నుంచి ఈ డాట్కి ఇలా స్కేల్తో లైన్ డ్రా చేయాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు నుంచి ఇలా షేప్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ స్టిచ్ చేసేసరికి ఈ క్లాత్ అనేది తగ్గిపోతుంది. అప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి మధ్యలో గ్యాప్ ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ కొంచెం క్లాత్ని పెంచుకోవాలంటే చిన్న సైజ్ బ్లౌజులకైతే 1 ఇంచ్, పెద్ద సైజ్ బ్లౌజులకైతే 1.5 అంగుళాలు, చిన్న సైజ్ బ్లౌజులు అయితే 1, పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 1.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ క్రాస్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ డాట్ కోసం పైనుంచి 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఖర్చులోకి వెళ్ళిపోతుంది కాబట్టి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉంది, 5.5 ఉంది. ఈ 5.5ని ఇట్లా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ సైడ్ డాట్ ఎవరికైనా సరే 2.5 అంగుళాలని మార్క్ చేసుకోవాలి. చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా ఏ సైజ్ బ్లౌజులకైనా సరే 2.5 అంగుళాలు సరిపోతుంది. ఇప్పుడు ఈ లైన్కి ఇటుపక్క ఒక 1/2 ఇంచు, ఇటుపక్క ఒక 1/2 ఇంచు మార్క్ చేసుకోవాలి. ఈ చంక డాట్ని మనం కట్ చేసిన తర్వాత చూద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసామో అదే విధంగా కట్ చేసుకుందాం.
పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు చంక డాట్. ఇలా ఫోల్డ్ చేసుకుని సమానంగా ఉన్న వైపు దగ్గరికి ఇట్లా ఒక మార్క్ కట్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి స్కేల్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. పావు ఇంచు వదిలేసి ఇప్పుడు ఈ లైన్ పొడవు చంక డాట్ పొడవు 3.5 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. దీనికి ఇటుపక్క ఒక పావు ఇంచు, ఇటువైపు ఒక పావు ఇంచు మార్క్ చేసుకోవాలి. మార్కర్ వీల్తో రఫ్ చేసుకోవాలి. ఇలా రఫ్ చేసుకోవడం వల్ల కింది ఉన్న క్లాత్కి కూడా మార్కింగ్ పడి మనం స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం. ఈ షేప్ బెల్ట్ కట్ చేసుకునేటప్పుడు ఎడ్జెస్ సమానంగా ఉండటం కోసం ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని ఈ వేస్ట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని కట్ చేసుకోవడానికి మనకి ఆది బ్లౌజ్తో పని ఏమీ లేదు. బ్యాక్ పార్ట్ని పెట్టి మనం షేప్ బెల్ట్ని కొలుచుకోవచ్చు. ఈ బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంతైతే ఉందో ఇలా మార్క్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ని పెట్టుకుని ఇలా మార్క్ చేసేసుకోవచ్చు. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు 3.5 అంగుళాలు, చంక వైపు 3.5 అంగుళాలు.
మార్క్ చేసుకుని ఇక్కడి నుంచి ఇక్కడికి చిన్న సైజ్ బ్లౌజులు అయితే 3:35, పెద్ద సైజ్ బ్లౌజులు అయితే 4 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. ఇది మనకి ఏ సైజు? పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి 4 అంగుళాలు. ఇక్కడి నుంచి పైకి 2.5 అంగుళాలకి మార్క్ చేసుకోవాలి. దీనికి ఇలా షేప్ గీసుకోవాలి. అలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచుని మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ నీట్గా రావడం కోసం ఒక 1/2 ఇంచుని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కోసం జాయింట్స్ పడతాయండి. ఇంకో 2 ముక్కలు హ్యాండ్స్ కోసం జాయింట్, ఇంకా సన్న పీసులు జాయింట్ కోసం పడతాయి. ఇప్పుడు నడుము పట్టి కట్ చేసుకోవాలి. నడుము పట్టికి 1.5 అంగుళాల వరకు మార్క్ చేసుకొని నడుము పట్టి. ఇప్పుడు మెడ ముక్కలు మెడ ముక్కలు కట్ చేసుకోవాలి. స్కేల్తో ఇలా స్ట్రైట్గా స్కేల్ క్రాస్గా పెట్టి స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టి స్కేల్ అంతా లైన్స్ డ్రా చేసుకోవాలి.
మెడ ముక్కలు. ఈ బ్యాక్ పార్ట్ కింద వైపు నడుము దగ్గర 1/2 ఇంచ్ క్రాస్ తీసుకున్నాం కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ ఇలా వేసుకుని వేసుకున్నప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ మనం ఫ్రంట్ పార్ట్లో ఎక్స్ట్రా గీసుకున్నాం కదా, అది క్లారిటీగా కనబడుతుంది. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సమానంగా పెట్టుకుని ఒక 1/2 ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల షోల్డర్స్ జారకుండా ఉంటాయి. హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుము పట్టి, మెడ ముక్కలు. లైనింగ్ అయితే కట్ చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మెయిన్ క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ వేసుకుని కట్ చేసుకుందాం. ఎప్పుడైనా సరే లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్. దీనికి హెమ్మింగ్ పెట్టమన్నారు. దీనికి హెమ్మింగ్ పెట్టాలి కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇది హెమ్మింగ్ కోసం. ఇక్కడ జాయింట్స్ పడతాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు లైనింగ్ ఎలా వేసుకున్నాం ఇది కూడా అంతేనండి. మిషన్ అంచులు 2 మన వైపుకి, ఫోల్డింగ్ అటువైపుకి వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా క్రాస్గా ½ ఇంచ్ మార్జిన్తో కట్ చేసుకోవాలి.
అలాగే షేప్ బెల్ట్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎందుకంటే కింద ఫోల్డింగ్ కోసం. క్లిప్స్ పెట్టి కాజా పట్టి వైపు అని గుర్తు కోసం ఒక టక్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా టక్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్, నడుము పట్టి, మెడ ముక్కలు. ఓకే అండి, 38 సైజ్ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసుకున్నాం కదా. ఈ వీడియో కనుక అందరికీ బాగా నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.